హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెసరపునుకుల వీడియో ఇదేనండి. దీనికి కావాల్సిన ఏంటంటే జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి, సాల్ట్ యాడ్ చేసాము. మీ ఇంట్లో కొత్తిమీర, కరివేపాకు మీరు తింటే కనుక యాడ్ చేసుకోండి. మా ఇంట్లో మేము తినం కాబట్టి యాడ్ చేసుకోలేదు. మేము పెసరపునుకులు స్పెషల్ ఏంటంటే పెసర పొట్టు వాష్ చేస్తాం కానీ పొట్టు తీసి పాడేమండి. పొట్టు కూడా కలిపేసి గ్రైండ్ పెట్టేసుకుంటాం అనమాట. ఆ పొట్టు ఉండడం వల్ల ఏంటంటే క్రిస్పీగా వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. క్రిస్పీగా ఉంటే పెసరట్టు అయినా పునుకులైనా బాగుంటాయి అనమాట. ఒకసారి ఈ స్టైల్లో కూడా ట్రై చేసి చూడండి. కంపల్సరీ క్రిస్పీగా వస్తాయండి, బాగుంటుంది. పొట్టు తీసేయడం వల్ల ఏంటంటే కొంచెం గట్టితనం వస్తుంది అనమాట. ఎప్పుడు పొట్టు తీసేవాళ్ళు ఉంటే కనుక ఒకసారి పొట్టు కలిపి కూడా గ్రైండ్ చేసుకొని టేస్ట్ చూసి చూడండి. పొట్టు తినము, చిరాకుగా ఉంటుంది, పాడేసినవి కూడా తినేస్తారని అనుకోవద్దు. అందులో చాలా విటమిన్స్ ఉంటాయి అన్నమాట. బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. నేను 9th క్లాస్లో నా స్టడీస్ ఆఫ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాను చెప్తాను కదండి. 9th క్లాస్లో స్టడీస్ ఆఫ్ చేసి ఇంట్లో వెంటనే మ్యారేజ్ చేయలేదు. 9th క్లాస్లో స్టడీస్ ఆఫ్ చేశారు. నేను 9th క్లాస్లో స్టడీస్ ఎందుకు ఆఫ్ చేశారంటే నాకు టీనేజ్ అప్పుడే మా ఇంట్లో ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను అనమాట. సో ఇష్టపడడం వల్ల స్టార్టింగ్ అంతేమీ ఇబ్బంది పెట్టలేదు. 8th క్లాస్లో ఇంట్లో తెలిసిపోయినా ఇబ్బంది పెట్టలేదు. అంటే టీనేజే కదా, అట్రాక్షన్ అలా ఉంటుంది అనమాట. ఉంటుంది అంతే, ఏం పడలేదు, మారిపోతుంది అని నమ్మకంతో ఇంట్లో బాగా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అందుకు 8th క్లాస్ స్టడీస్ కంప్లీట్ చేశాను. 9th క్లాస్లో సగం కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అవ్వగానే వాళ్ళకి అస్తమాటికి మధ్యలో ఫోన్ చేయడం అని, తనని చూడడం. తను మా ఇంట్లో అబ్బాయి, మా స్ట్రీట్ అనమాట. సో ఆ అబ్బాయిని చూడడం అన్నీ చూసేసి బాగా కొట్టేశారనమాట. ఒకసారి లెటర్స్ ఇచ్చుకునేటప్పుడు తనకి లెటర్ ఇస్తుందని ఫోన్ చేసుకోవడానికి ఫోన్ అందరూ కూడా లాక్ చేసుకొని, సీక్రెట్ లాక్స్ చేసుకొని ఫోన్ ఎవరు నాకు ఇచ్చేవారు కాదు. తనకి ఏం మెసేజ్ పెట్టడానికి ఉండేది కాదు, చూడడానికి కూడా ఉండేది కాదు. తన్ని మా స్ట్రీట్ నుంచి కూడా రానిచ్చేవారు కాదనమాట. అందుకని ఒకరి దగ్గర నుంచి ఒకరికి ఇన్ఫర్మేషన్ అనేది అస్సలు వచ్చేది కాదు, సపోర్ట్ ఎవరు చేసేవారు కాదు.